నమస్కారం. ది తెలుగు రిచ్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన తెలుగు రిచ్ కార్యక్రమంలో ఆంధ్ర పారిశ్రామిక భీష్మాచార్యునిగా పిలుచుకునే శ్రీ ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారి గురించి తెలుసుకుందాం. నేటి యువతరానికి అవకాశాలు, వనరులు ఎక్కువగా ఉన్న వాళ్లలో నీతి, నిజాయితీ, నిబద్ధత నశించాయి. కష్టపడకుండా సంపాదించాలని చూస్తున్నారు. ఇలాంటి యువత నా దేశభక్తిని ఏం చేస్తుందో అంటూ వాపోయారు ఓ నిరంతర పారిశ్రామికవేత్త, కృషివలుడు, ప్రజా సేవకుడు. ఆయనే శ్రీ ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు. ఆంధ్ర పారిశ్రామిక భీష్మాచార్యులు అని గౌరవంగా పిలుచుకునేవారు తోటి పారిశ్రామికవేత్తలు. 28 జూలై 1921 తూర్పు గోదావరి జిల్లా పెద్దపట్నం అగ్రహారంలో వెంకటరమణమ్మ, తిమ్మరాజు దంపతులకు జన్మించారు. తాతగారు ముళ్లపూడి వెంకటరాయుడు. పుట్టింది జమీందారీ వంశంలో అయినా చిన్నప్పటి నుంచి నిరాడంబరంగా ఉండటం చాలా ఇష్టపడేవారు. తాతగారితో కలిసి పొలానికి వెళ్ళటం ఆయనకు చాలా ఇష్టం. తాతగారు పంట వచ్చిన ప్రతిసారి ధాన్యం దోసిట్లో తీసుకుని కళ్ళారా చూసుకుంటుంటే తాతగారి కళ్ళ నుండి నీళ్లు జలజలా జారిపోయేవి. తాతగారికి వ్యవసాయం అంటే అంత ఇష్టం. ఆ ఇష్టమే హరిశ్చంద్ర ప్రసాద్ గారికి వ్యవసాయం అంటే ప్రాణంగా మారింది. హరిశ్చంద్ర ప్రసాద్ గారి భార్య చంద్రమతి దేవికి 3 మగపిల్లలు, 5 ఆడపిల్లలు. ప్రసాద్ గారికి టంగుటూరి ప్రకాశం పంతులు గారు చాలా ఇష్టమైన నాయకులు. ఎంత సంపాదించినా ప్రజాసేవలో ఉండే తృప్తే వేరని సన్నిహితుల దగ్గర అనేవారు. ప్రసాద్ గారు సైకిల్ మీద స్కూల్కి వెళ్లేవారట. చిన్నప్పటి నుంచి నిబద్ధతగా ఉండేవారు. తరువాత తణుకులో విద్యాభ్యాసం చేశారు. నేను తణుకు యూనివర్సిటీలో చదువుకున్నాను అంటూ చమత్కరించేవారట. చదువుకునే రోజుల్లో స్వాతంత్ర సమరంలో చురుకుగా పాల్గొనేవారు. హరిశ్చంద్ర ప్రసాద్ గారు 24వ ఏట వ్యవసాయంతో పాటు పరిశ్రమల వైపు అడుగులు వేయాలని ఆయన గురువు గారు అంటూ మనసారా పిలుచుకునే అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ ఇండస్ట్రియల్ అడ్వైజర్ గా ఉన్న కీర్తిశేషులు వెలగపూడి రామకృష్ణ గారిని కలిసి సలహా అడిగితే, నీకు వ్యవసాయం అంటే ఇష్టం కదా, వ్యవసాయ సంబంధిత పరిశ్రమను స్టార్ట్ చేయి అని సలహా ఇచ్చారు. అప్పుడే ఆంధ్ర షుగర్స్ కి అంకురార్పణ జరిగింది. పెండ్యాల శ్రీ రామచంద్రరావు గారు, ప్రసాద్ గారు బావగారు వెంకటకృష్ణ రంగారావు గారు ఫస్ట్ చైర్మన్ గా, మిగిలిన వారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా ఆంధ్ర షుగర్స్ ను స్టార్ట్ చేశారు. ఆంధ్ర షుగర్స్ కోసం చాలా ప్రదేశాలు చూసి చివరకు రైల్వే లైన్, రోడ్వే, కెనాల్ వే ఈ 3 దగ్గరగా ఉన్న ఇప్పటి ఆంధ్ర షుగర్స్ ఫ్యాక్టరీని స్టార్ట్ చేశారు. ముందు 350 మంది కార్మికులతో మొదలైన ప్రస్థానం 22,000 మందిని దాటినా ఏ రోజు సమ్మెలు జరగలేదు. ప్రసాద్ గారు కార్మికులను అంత బాగా చూసుకునేవారు. ఏ సమావేశం జరిగినా కార్మికులను నా కుటుంబ సభ్యులారా అని ప్రేమగా పిలిచేవారు. మెల్లమెల్లగా తరువాత పాలిమర్స్ కెమికల్స్ లాంటి చాలా పరిశ్రమలను స్థాపించారు. ఇటు వ్యవసాయం, అటు పారిశ్రామికవేత్తగా ఎదుగుతూ రాజకీయాల వైపు అడుగులు వేశారు. 1945 నుండి 1956 వరకు ఆంధ్ర కాంగ్రెస్ సభ్యులుగా, 1952 నుంచి ఉమ్మడి మద్రాస్ రాష్ట్ర లెజిస్లేటివ్ సభ్యుడిగా, 1955 నుంచి 67 వరకు రాష్ట్ర శాసనసభ్యులుగా, 1959 నుంచి 67 వరకు తణుకు గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గా, 1981 నుంచి 86 వరకు తణుకు మొదటి మున్సిపల్ చైర్మన్ గా పనిచేశారు. వ్యవసాయం, పరిశ్రమలు రెండు దేశ అభివృద్ధికి జీవశక్తులు అనేవారు. ఎంత పని ఒత్తిడిలో ఉన్నా కూడా ప్రజలతో, కార్మికులతో చాలా ప్రేమగా వ్యవహరించేవారు. యాజమాన్యం, శ్రామికులు తల్లి బిడ్డల్లా ఉంటే ఆ పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది అని అనేవారు. అభ్యుదయ పారిశ్రామికవేత్త అయిన ఆధ్యాత్మికంగా, ధార్మికతలో ఎప్పుడూ ముందుండేవారు. భద్రాచలం శ్రీ రామచంద్ర స్వామి వారి దేవాలయ అభివృద్ధికి చాలా కృషి చేశారు. ముళ్లపూడి వెంకటరాయుడు మెమోరియల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్, ముళ్లపూడి మెమోరియల్ మెడికల్ ట్రస్ట్ ను స్థాపించి చాలా మంది విద్యార్థులను విద్యావంతులు చేశారు. అక్కడ చదువుకున్న చాలా మంది ఇప్పుడు దేశ విదేశాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నారు.
కృషి, పట్టుదల, శ్రమ, సమయపాలన ఇవి ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు అని చాలా సార్లు చెప్పారు. ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ గా మొదలైన వారి ప్రస్థానం ఆంధ్ర పెట్రోల్ కెమికల్స్, అక్కమాంబ టెక్స్టైల్స్ లిమిటెడ్, ఆంధ్ర ఫార్మ్స్ కెమికల్స్ లిమిటెడ్, శ్రీ సత్యనారాయణ స్పిన్నింగ్ మిల్స్ లిమిటెడ్ స్థాపించి చైర్మన్ గా వ్యవహరించారు. దక్షిణ భారత చక్కెర పరిశ్రమ సంస్థ ఆంధ్ర శాఖ ప్రెసిడెంట్ గా, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆంధ్ర సర్కార్ కళా ప్రపూర్ణ బిరుదుతో, నాగార్జున యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్తో, భారత ప్రభుత్వం నేషనల్ అవార్డ్, ఎనర్జీ కన్సర్వేషన్ అవార్డుతో, ఉత్తర అమెరికా తెలుగు సంఘం లైఫ్ టైం అచీవ్మెంట్ తో సత్కరించి గౌరవించారు. ఎప్పుడూ ఇండియన్ అంబాసిడర్ కారులోనే తిరిగేవారు. హుందాగా తిరిగే ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు 3 సెప్టెంబర్ 2011న కాలం చేశారు. దూరాలోచన అభివృద్ధికి, దురాలోచన అనర్థాలకు దారి తీస్తాయని, మన దేశ అభివృద్ధికి పనిచేస్తే దేశం అందరి అభివృద్ధి చూసుకుంటుంది అంటూ ఉండే ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారి జీవితం భావితరానికి స్ఫూర్తిదాయకంగా ఉండాలని కోరుకుంటున్నాం. చూశారు కదా పారిశ్రామికవేత్త ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారి జీవిత చరిత్ర. మరో పారిశ్రామికవేత్తతో, మరో తెలుగు కుబేరుడితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ది రిచ్ తెలుగు కుబేరులు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.